హలో వరల్డ్. సో నేను అండ్ మా అక్క ట్విన్స్ కాబట్టి మా ఇద్దరు బర్త్డే ఒకరోజే అండ్ అది కూడా ఈ రోజే. సో ఇప్పుడైతే మీకు టైం ఇస్తున్నాను, కమెంట్స్లోకి వెళ్ళి హ్యాపీ బర్త్డే అని విష్ చేసేయండి. మరి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మన గాడ్ బ్రోకి హాయ్ చెప్పి వచ్చేద్దామని స్టార్ట్ అయ్యాం. లెట్స్ గో. మరి యాజ్ యూజువల్గా అయితే ఫస్ట్ వినయ్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడైతే కాసేపు అలా మాట్లాడి తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ ఇంట్లో చాలా టైం పట్టిందని చెప్పి మాకు రిఫ్రెష్మెంట్స్ కింద బనానాస్ కూడా ఇచ్చారు. అక్కడే తింటే బాగోదని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను గాయస్. రోజులానే నేను కాలేజ్కి వెళ్ళా, కానీ ఈ రోజు మాత్రం ఫుల్గా లైట్స్తో నిండిపోయింది మా కాలేజ్. మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ చెప్పాను నా బర్త్డే అని చెప్పి ఇలాంటివి ఏం ప్లాన్ చేయొద్దని. మరి నా మాట అసలు వినట్లేదు కదా మా ఫ్రెండ్స్. ఓకే ఎక్కువ అవుతుందని నాకు తెలుస్తుంది. విషయం ఏంటంటే మా కాలేజ్లో ఈవెంట్స్ అవుతున్నాయి, అందుకే లైట్ సెట్టింగ్ అంతా. అండ్ మా ఫ్రెండ్స్కి మరి ట్రీట్ ఇవ్వాలి కాబట్టి మా కాలేజ్ దగ్గరలో ఉన్న టేస్ట్వెల్ ఫుడ్స్కి వచ్చేసాం. ఇది ప్రమోషన్ కాదు గాయస్. ఎక్కడికో వెళ్ళి కేక్ కటింగ్ ఎందుకు చేయించడం అని చెప్పి కేకే ఇక్కడికి తెచ్చేశారు. కానీ తెచ్చిన తర్వాత నన్ను కట్ చేయించకుండా వాళ్ళు స్నాప్స్ పెట్టుకుంటున్నారు గాయస్. మరి కేక్ కటింగ్ అయ్యేలోగా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది. ఇంకా ఫుల్గా తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మరి నేను మా అక్క ట్విన్స్ కదా, మరి మేమిద్దరం కలిసి కూడా కేక్ కట్ చేయాలి కదా, అదే మేము ఇంట్లో కట్ చేసినాం గాయస్. ట్విన్స్ అయితే ఇదే బెనిఫిట్. అండ్ ఈరోజు మా అక్క ఇచ్చిన డ్రెస్ మేము వేసుకొని కేక్ కటింగ్ చేసేస్తున్నాం. అండ్ మా లెక్సీ కూడా మాకు బర్త్డే విష్ చేసింది కాబట్టి మేము లెక్సీకి కూడా కేక్ ఇచ్చేసాం. చేయకపోయినా ఇస్తాంలేండి. మరి బర్త్డే రోజు ఏదైనా స్పెషల్ ఉండాలి కాబట్టి నేను మా డాడీ కలిసి బకెట్ బిర్యానీ తేయడానికి వెళ్ళిపోతున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై వరల్డ్.